శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటాను. రెండూ కిందకి దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసగాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు 12 జ్యోతిర్లింగాలు అయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, శ్రీశైలంలోని మల్లికార్జునుడు, ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లోని కేదార్నాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, టియోనగర్లోని వైద్యనాథుడు, ద్వారకలోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు, ఔరంగాబాద్లోని కృష్ణేశ్వరుడు. 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాంకాళే ఓంకారం అమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జార్ఖండ్లోని దేవఘర్లోని వైద్యనాథ జ్యోతిర్లింగం యొక్క ప్రధాన ఇతిహాసం రావణాసురుడి భక్తి మరియు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకువెళ్ళే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. రావణుడు మరియు ఆత్మలింగం కథ. రాక్షసరాజు రావణుడు తన రాజ్యాన్ని ఎటువంటి ముప్పు లేకుండా కాపాడేందుకు లంకలో శివుని శాశ్వత ఉనికిని కోరుకున్నాడు. దీనికోసం అతడు హిమాలయాల్లో తీవ్ర తపస్సు చేశాడు మరియు తన 10 తలలను ఒక్కొక్కటిగా శివునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు రావణాసురుడికి ప్రత్యక్షమై అతని గాయాలను మాన్పి ఒక వరాన్ని కోరుకోమన్నాడు. శివుడే స్వయంగా రావణాసురుడి యొక్క గాయాలను మాన్పాడు. అంటే అతని తలలన్నింటినీ అతికించాడు. కాబట్టి ఆ ప్రదేశానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. చివరకు రావణుడి తపస్సును మెచ్చుకున్నటువంటి శివుడు అతనికి ఏం వరం కావాలో అని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు శివుణ్ణి అతని ఆత్మలింగం ఇవ్వమని రావణాసురుడు కోరుతాడు. శివుడు దానికి అంగీకరిస్తాడు. రావణుడు శివుని ఆత్మలింగాన్ని తనతో పాటు లంకకు తీసుకొని వెళ్ళాలని శివుడితో చెప్తాడు. శివుడు దీనికి అంగీకరిస్తూ ఒక షరతు విధిస్తాడు. లంకకు వెళ్ళే మార్గంలో ఎక్కడ ఆ లింగాన్ని నేలపై ఉంచకూడదు. ఒకవేళ పెడితే అది ఆ ప్రదేశంలో శాశ్వతంగా స్థిరపడిపోతుందని చెప్పాడు. లింగ ప్రతిష్ఠ. దేవతల ప్రణాళికలో భాగంగా
జలదేవుడైన వర్ణుడు రావణుడి కడుపులోకి ప్రవేశించాడు. దీంతో రావణుడికి తీవ్రంగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలిగింది. ఆ సమయంలో విష్ణువు ఒక పశువుల కాపరి బాలుడి రూపంలో రావణుడికి కనిపించాడు. రావణుడు ఆ బాలుడిని లింగాన్ని కాసేపు పట్టుకోమని కోరాడు. తన పని ముగించుకొని తిరిగి వచ్చేలోపు లింగాన్ని నేలపై పెట్టవద్దని హెచ్చరించాడు. రావణుడు తిరిగి వచ్చే సమయానికి బాలుడు లింగం బరువును మోయలేక దాన్ని నేలపై ఉంచాడు. లింగం ఆ ప్రదేశంలో స్థిరపడిపోయింది. ఆగ్రహించిన రావణుడు లింగాన్ని బలవంతంగా పైకి లేపడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. మరియు దానిపై తన బొటనవేలితో ఒక గుర్తును ఏర్పరిచాడు. అది ఇప్పటికీ లింగంపై కనిపిస్తుందని నమ్ముతారు. ఈ విధంగా జార్ఖండ్లోని దేవ్ఘర్ శివుని ఆత్మలింగం శాశ్వత నివాసంగా మారింది. మరియు ఈ ప్రదేశం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.